హాయ్ ఎవ్రీవన్. సహజంగా ఎవరి మనసునైనా బయటకు కనిపించేది నిజమనేసి నమ్మేస్తూ ప్రచారాలు చేస్తూ ఉంటాం. అంటే నలుగురు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు పలానా అని చెప్పేసి బ్యాడ్గా మాట్లాడడం, ఏదైతే చూస్తారో అదే చెప్తూ వెళ్ళడం, ఇలా చాలా వరకు జరుగుతూ ఉంటుంది. కానీ ఏదైనా నిజం తెలిస్తేనే మాట్లాడాలి. బయట తిరిగే వాళ్ళంతా చెడ్డవాళ్ళని కాదు కదా, ఇంట్లో ఉండే వాళ్ళు మాత్రం మంచి వాళ్ళనేది కూడా కాదు. అలా బయటికి తిరుగుతూ ఉన్నారు పదే పదే అనేసి అలాంటి మాటలు మాట్లాడినప్పుడు వాళ్ళకి అసలు ఎంత బాధ అనిపిస్తుంది అనేది కూడా ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిస్తుంటారు కొంతమంది. ముఖ్యంగా ఇది స్ప్రెడ్ చేయడము అస్సలు మంచిది కాదు, వాళ్ళ మైండ్కి కూడా మంచిది కాదు. ఎవరైతే స్ప్రెడ్ చేస్తారో వాళ్ళకు కూడా మైండ్లో ఒక నెగిటివ్ వైబ్స్ ఏర్పడి ఎంతసేపు నెగిటివ్గా ఆలోచించడమే అలవాటైపోతుంది. అలా అవ్వడము వాళ్ళ ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. అనారోగ్య సమస్యలు చాలా వస్తుంటాయి. ఇది గమనించక అంత పక్క వాళ్ళ గురించి ఆలోచనలు మాటలు ఎప్పుడూ ఇతరుల ముచ్చట్లు తప్పితే వాళ్ళ ఆరోగ్యం గురించి వాళ్ళ ఇంట్లో గురించి శ్రద్ధ పెట్టరు. దీన్ని ఎంతవరకు మార్చుకోగలిగితే అంతవరకు వాళ్ళకే మంచిది. ఎందుకంటే ఈ రోజుల్లో ఆరోగ్యం ఉంటేనే అన్నీ ఉంటాయి. ఆరోగ్యం ఉంటే 4 రోజులు ఎక్కువ కాలం బ్రతుకుతారు. ఎదుటి వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు ఎదుటి వ్యక్తి కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఎన్ని స్ట్రగుల్స్ పడతారు ఆ మాటలు అంటే అసలు అలాంటివి కూడా ఉండవు, ఏవేవో అనేసి వాళ్ళ మీద పారేయడమే. దీనివల్ల ఒక 2 కుటుంబాలు బాధపడతాయి. అంటే అనేవాళ్ళు కూడా వాళ్ళ నెగిటివ్ వైబ్స్ వచ్చి వాళ్ళకి అర్థం కాదు బాధపడుతున్నట్టు, కానీ వాళ్ళకు కూడా వాళ్ళ ఆరోగ్యానికి ఇది కూడా హానికరమే. ఆపోజిట్ పర్సన్స్కి వాళ్ళని అంటున్నందుకు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం స్ట్రగుల్ అవుతుంది. ఇంకా ముచ్చట్లు పెడుతున్న గ్రూప్ నలుగురు ఉంటే ముగ్గురు వాళ్ళు కూడా వాళ్ళ మైండ్లోకి నెగిటివ్ నెక్కించడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా ఎంతమందిలో ఉన్నా ఎక్కడ ఉన్నా నేర్చుకోవాల్సింది ఎవరైనా సరే ఒకటే, పాజిటివ్ మంచి మాత్రమే నేర్చుకోవాలి. ఎంతమందిలో మనం ఉన్నా అక్కడ ఎన్నో ఉంటాయి సంఘటనలు సన్నివేశాలు, వాటిల్లో మనకు అవసరమయ్యే మంచి మాత్రమే స్వీకరించి చెడును వదిలేయాలి. ఇది కూడా అంత ఈజీగా రాదు. మెల్లిమెల్లిగా అలవాటు చేసుకుంటూ మంచి విషయాలను గ్రహించగలిగితే అలవాటయ్యి మన మైండ్ సెట్ చాలా బాగుంటుంది, మంచి ఆలోచనలు చేయగలుగుతాం. నలుగురికి మంచి చెప్పే వాళ్ళగా కూడా ఎదిగే అవకాశం ఉంటుంది. నలుగురిలో మంచి పేరు కూడా ఉంటుంది. వీళ్ళు మంచిగా ఆలోచిస్తారు, వీరి ఆలోచనలు చాలా బాగుంటాయి, వీళ్ళని అడిగితే ఏదైనా మంచి సొల్యూషన్ మనకి ఇస్తారు అని చెప్పి నలుగురిలో ఒక పాజిటివ్ ఒక దాని గురించి ఏదైనా థాట్ వస్తే పలానా వ్యక్తిని అడిగితే చాలా మంచి విషయాలు చెప్తారు, మంచి సొల్యూషన్ ఇస్తారు అని ఒక ఆలోచన రావాలి. సో అలా ఎదగాలంటే ఇవి మెల్లిమెల్లిగా చిన్నగా అలవాటు చేసుకుంటూనే వస్తాయి. సో అందరూ మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ధన్యవాదాలు.